ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం. 2024 సంవత్సరం మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేశాను. దివ్యాంగుల కోసం చిన్న ఒక కిరాణా షాప్ లాంటిది కొట్టు గాని ఏదన్నా ఏర్పాటు చేసి ఇస్తే ఎంత బావుంటుందండి. వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు గదా! నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? వారికి సున్నా వడ్డీతోటి మనం బ్యాంక్‌లో లోన్ ఇప్పియొచ్చు గదండీ! సున్నా వడ్డీ యెస్. వారు నెల నెలా మళ్ళీ ఎంతో కొంత తీర్చే విధంగా అయినా గాని అట్లన్నా గాని చేయొచ్చు. దివ్యాంగులు వారు గొప్పగా ఆలోచిస్తారు. నేను వారితో ట్రావెల్ చేసినప్పుడు తెలుసుకున్నాను. కోపాలు, ద్వేషాలు చాలా తక్కువగా ఉంటాయి. కొందరికే ఇలాంటి మంచి పనులు చేయొచ్చు. రాజకీయంలోకొచ్చి బూతులు మాట్లాడుకొని రాబోయే తరానికి వారికి ఏం నేర్పిస్తున్నట్టు? ఇప్పుడు సమాజం ముందు, కెమెరాల ముందు, మీడియా ముందు ఏం మాట్లాడుతన్నారు? ఏం జేస్తరు? ఏం అభివృద్ధి జేస్తరు? ఇదేనా రాబోయే తరం వారు నేర్చుకునేది? మాకివేనా సార్ మీరు నేర్పించేది? ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం, నరుక్కోవడం ఇవేనా? రాజ్యాంగంలో ఇవేనా? ఎన్నికలంటే ప్రజల పరిపాలన అంటే, నాయకుడంటే, ఎలక్షన్ అంటే ఇవేనా? ఒక సినిమా ఉంది 'భరత్ అనే నేను'. ఈ సినిమా నేను గూడా చూశాను. ఆ సినిమాలో రియల్‌గా జరుగుతున్నట్టుగా చూపిచ్చారు. సినిమా గురించి నువ్వెందుకు చెబుతాయా మాకు అని అనమాకండి దయచేసి. టెక్నాలజీ ఎలా యూజ్ చేసుకోవచ్చు? అభివృద్ధి ఎలా పరిపాలించవచ్చు? ఎలా ప్రజలకి మేలు చేస్తే ప్రజలు గొప్పగా జీవిస్తారు? భవిష్యత్తు ఎలా ముందుకెళ్తుంది? ఇవన్నీ మనకి అది సినిమా అయినప్పటికీ కొంత నేర్పించిందని చెప్పొచ్చు మనకి. కాబట్టి ప్రజలారా, చదువుకున్న యువకులారా దయతో ముందడుగు వేయండి. మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మనం బాగుపడతాం. మన ప్రజలు బాగుపడతారు. మన చదువుని 10 మందికి ఉపయోగిద్దాం. మేలు కొరకు, మన భవిష్యత్తు కొరకు, రాబోయే తరాల భవిష్యత్తు కొరకు మన చదువుని 10 మందికి ఉపయోగిద్దాం. ఆ దిశగా ముందుకు వెళ్దాం. థాంక్ యూ.